ఒక ఉద్యోగి దగ్గర నుంచి, వ్యాపారి దగ్గర నుంచి, కుటుంబస్తుడి దగ్గర నుంచి, ఏ వ్యక్తులు ఎవరెవరు మీరున్నా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని మ్యాండేటరీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా మనం చేయవలసిన, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక వాచ్మెన్ ఎలా ఉండాలి, ఒక ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక కూలీ ఎలా పనిచేయాలి, ఒక ఉద్యోగి ఎలా పనిచేయాలి, ఒక పోలీస్ ఎలా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాళ్ళ యొక్క వర్క్ ఏమిటి అనేది ఉంటుంది. ఆ వర్క్ ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం మనం ప్రవర్తించటం అనేది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలం. ఒక విశ్వాసిగా సంఘంలో నువ్వు నాటబడిన తర్వాత, ఒక నాటబడినటువంటి సంఘానికి నువ్వు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ నమ్మకత్వం ఎలా ఉండాలి, నీ సహాయం ఎలా ఉండాలి, నీ సభ్యత్వంలో ఉన్నటువంటి దాని గొప్పతనం ఏ విధంగా నువ్వు మెయింటైన్ చేయాలి, ఒక మాదిరిగా, ఒక సాక్షిగా నువ్వు ఎలా బ్రతకాలి, ఒక సేవకునిగా సంఘానికి నేను ఏమి తీసుకొని రావాలి, ఏ విధమైన మోడల్ నేను చూపించాలి, ఏ విధంగా నేను మిమ్మల్ని అభివృద్ధి చేయాలి, ఎలా మిమ్మల్ని కౌన్సిల్ చేయాలి, నా ధర్మాన్ని నేను ఖచ్చితంగా చేయాలి, ఎవరి ధర్మాలు వారు కరెక్ట్గా చేయాలి అనేది దేవుని యొక్క పద్ధతి. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళని ఏమన్నారంటే మారు మనసుకు తగిన ఫలాన్ని వాళ్ళు ఫలించినట్లే. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ మీరు వర్క్కి వెళ్ళారు, 8 అవర్స్ వర్క్ చేయాలి. మీరు ఖచ్చితంగా 8 అవర్స్ వర్క్ చేస్తారు. మీరు లీవ్ పెట్టాలి. మీరు ఏదైనా మానేశారు, లీవ్ పెట్టాలి. మీరు లీవ్ పెట్టేటప్పుడు ఇతరులైతే దాన్ని ఏదో రకంగా చేసేస్తారు, కానీ మీరు మాత్రం నేను యథార్థవంతుణ్ణి, నా దేవుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి నా ఉద్యోగంలో నా పొరపాటును నేను చూపించను, నా నిజాయితీని నేను చూపిస్తా. ఒకవేళ ఆఫీసర్ చూడకపోవచ్చు, ఎవడో చూడకపోవచ్చు, నా దేవుడు చూస్తున్నాడు అని మీ యొక్క వర్క్ యొక్క ధర్మాన్ని మీరు కరెక్ట్గా నిర్వర్తించాలి. ఎన్ని గంటలు మీరు పనిచేయాలో అన్ని గంటలు మీరు పనిచేయాలి. ఎంత అంకిత భావంతో పనిచేయాలో అంత అంకిత భావంతో మీరు పనిచేయాలి. ఏ వర్క్ మీకు అప్పగించబడినా ఆ వర్క్ని వాళ్ళు ఉన్నా లేకపోయినా, చూస్తున్నా చూడకపోయినా, ఒకవేళ ఇన్విజిలేషన్ ఉన్నా లేకపోయినా మీరు మీ ధర్మాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. మీ యజమానులకు మీరు ఏవైనా చెప్పేయచ్చు, ఏదో అబద్ధం చెప్పేయచ్చు, ఏదో డుమ్మా కొట్టేయచ్చు, ఏదో కొడితే అయిపోతుంది. కానీ నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి చేసినట్టు నువ్వు చేయలేదు. రేపు దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఫలాన్ని చూడలేడు. ఏం చూడలేడు? మన దగ్గర ఫలాన్ని ఆయన చూడలేడు. అంజూరపు చెట్టు విషయంలో ఆయన ఎలా బాధపడ్డాడో నీ విషయంలో కూడా అలాగే బాధపడాల్సి వస్తుంది. 2023లో ఒకవేళ ఎలా 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 మీ జీవితం గడిచిందో, బట్ 2024 నుండి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేద్దాం? ఫలిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మీకు అప్పగించబడినటువంటి బాధ్యతల విషయంలో దేవుడు మీ నమ్మకత్వాన్ని, మీ అంకిత భావాన్ని, మీ క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్ ని అనే ఫలాన్ని ఆయన ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి మీ విషయంలో మీ పైవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళని ఎవ్వరూ ఇన్విజిలేట్ చేయాల్సిన పని లేదు, చూడాల్సిన పని లేదు, లేకపోతే ఎవడో వీళ్ళకు ఉండాల్సిన పని లేదు. వీళ్ళ పని వీళ్ళు ఖచ్చితంగా చేసేస్తారు. ఎందుకు చేస్తామంటే మనం మారు మనసు పొందిన వాళ్ళం కాబట్టి మనం డుమ్మాలు కొట్టం, లేకపోతే కవరింగ్స్ వేయం. మనం యథార్థంగా మనం ప్రవర్తిస్తాం. మనం భయపడేది, మనం చూసేది ఎవరికంటే దేవునికి. ఆయన వైపు చూసే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ఫలం లేని వాళ్ళుగా ఉండరు. ఈ ఫలాన్ని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి హస్బెండ్ దగ్గర నుండి, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హస్బెండ్? నీ భార్యను చూసుకునే విధానం, పిల్లల్ని పోషించే విధానం, కుటుంబాన్ని కట్టుకునేటువంటి విధానం, కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి విధానం ఎక్కడా కూడా స్కిప్ అవ్వకూడదు. రేపు దేవుడు ఒక హస్బెండ్గా నిన్ను చూసినప్పుడు నీలో ఆ ఫలాన్ని ఖచ్చితంగా ఆయన చూడగలగాలి. ఎస్,
సంతోషించి నిన్ను ఎప్రిషియేట్ చేయాలి. ఒక భార్యగా మీ యొక్క ధర్మం ఉదయాన్నే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎంత రుచిగా ఎంత ఆరోగ్యకరంగా నేను వీళ్ళకి సిద్ధపరచగలగాలి, నా కుటుంబానికి ఒక వెలుగుగా, కుటుంబానికి ఒక ఆత్మీయురాలుగా, కుటుంబాన్ని కట్టేటువంటి వ్యక్తిగా నేను నా పాత్రను ఎలా పోషించాలి. ఒకవేళ సరిచేసే విషయం కానీ, ఒకవేళ సంతోషించే విషయం కానీ, లేదు ఒకవేళ ఏదైనా హెచ్చరించే విషయం కానీ, ఏ విధంగా జ్ఞానంగా, తెలివితేటలతో, వివేకంతో ఎలా చేయాలి. ప్రతి భార్య తన కుటుంబంలో ఆ ధర్మాన్ని చేయాలి. ఒక భార్యగా నీ దగ్గరికి దేవుడు వచ్చి ఆ అంజూరపు చెట్టును చూసినట్టు నిన్ను చూస్తాడు. నీలో ఏం చూడాలి ఆయన? ఫలాలు చూడాలి. ఎవరికి స్తోత్రం. మీరు ఉదయాన్నే లేవకుండా ఆర్డర్ చేసేయచ్చు. పిల్లలు ఆర్డర్ చేసేస్తారు, వెళ్ళి బయటికి తెచ్చుకుంటారు, తినేస్తారు, కాలేజీకి వెళ్ళిపోతారు. లేకపోతే మీ హస్బెండ్ ఎక్కడికో డ్యూటీకి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు, అడగరు కూడా మిమ్మల్ని. కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు చూస్తాడు, నీ ధర్మాన్ని నువ్వు చేయట్లేదు. నీ నుండి ఆయన ఏ ఫలాన్ని కూడా ఆయన పొందడం లేదు. కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలం నీలో లేదు. బట్ 24 ఎవరి బాధ్యత వాళ్ళు ఇంకా పునరంకితంతో దేవుడు మనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఒక కాపరిగా నా దగ్గర నుంచి, ఒక విశ్వాసులుగా మీ దగ్గర నుంచి మనకిచ్చినటువంటి బాధ్యతల విషయంలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బాధ్యత కలిగిన వారమై ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.